సమయంలో మనం అందరం కూడా నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, భార్య మాట విని స్వస్థత పొందిన భర్త ఎవరు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, భార్య మాట విని స్వస్థత పొందుకున్న భర్త ఎవరు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఏ వాక్యం విన్నా, ఎవరు చెప్పినా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఏం వినాలి, మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏం విడిచిపెట్టాలి, మనం ఏం ఫాలో కావాలి అన్నది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం వింటున్నామో, ఏమి నేర్చుకోవాలి, ఏం విడిచిపెట్టాలి, దేన్ని ఫాలో కావాలి అన్నది ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక ఈరోజు భార్య మాట విని స్వస్థత పొందుకున్న భర్త ఎవరు అన్నది బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈ సందర్భము ఎక్కడ ఉంది అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి రాజుల రెండవ గ్రంథము దయచేసి 5వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. రాజుల దయచేసి అందరూ కూడా తీయనమ్మ. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అమ్మ దయచేసి ఏవో సౌండ్స్ వస్తున్నాయి, మీరు మ్యూట్ చేయండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మొబైల్ ఫోన్ను అటు ఇటు కదిలించకండి, డిస్టర్బెన్సెస్ వస్తాయమ్మా. ప్లీజ్ మీరందరూ కూడా మ్యూట్ చేయండి, బహుశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను మనకు కనపడుతున్నాడు. ఇతను ఎవరు అన్నప్పుడండి, ఇతను ఒక విగ్రహ ఆరాధికుడు. ఇతను ఎవరు అన్నప్పుడు, ఇతను ఒక జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియని వ్యక్తి. తర్వాత ఇతను ఏంటంటేనండి, ఇతను మరల పరాక్రమశాలి అని కూడా మనం చదువుకుంటున్నాము. తర్వాత ఇతడు రాజు దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇతను ఒక గొప్ప వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇతను మనకు కనపడుతున్నాడు. ఏంటంటే ఈయన సైన్యాధిపతి హోదాలో ఉన్నాడు. ఒక దేశానికి, సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి హోదాలో ఉన్నాడు. పరాక్రమశాలి, ఘనత పొందుకున్న వ్యక్తి, రాజు దగ్గర దయ పొందుకున్న వ్యక్తి, ప్రజల దగ్గర ఘనత పొందుకున్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి అని మనం చదువుకుంటున్నాము. ఇతను ఇజ్రాయేలీదేమీ కాదండి. ఇతను ఒక అన్యుడైనప్పటికీ ఇతనికి దేవుడు విజయమును దయచేస్తున్నాడు. అయితే ఇతనికి ఏముంది అన్నప్పుడు కుష్ఠరోగము ఉన్నది. ఇతను ఒక కుష్ఠరోగి అని మనము చదువుకుంటున్నాము. నయమాను ఎవరండి? ఒక కుష్ఠరోగి. అయితే 2వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగింది అని మనం చూడగలిగితే, సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇక్కడ వీళ్ళు సిరియన్లు ఇజ్రాయేలు దేశం మీదికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయేలు దేశం వేరు, తర్వాత యూదా దేశం వేరు. గుర్తుంచుకోండి, ఇదేమో ఉత్తర రాజ్యం అంటారు ఇజ్రాయెల్ దేశాన్ని. ఈ యూదులు, బెన్యామీనులు ఉన్నది దీన్నేమో దక్షిణ రాజ్యము, దక్షిణ ప్రాంతం, దక్షిణ రాజ్యము అంటారు. ఇప్పుడు ఇజ్రాయేలు దేశం మీదికి సిరియన్లు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక చిన్నదానిని ఇదిగోనండి
చెరగొని తీసుకొని వచ్చారటండి. చెరగొని తీసుకొని వచ్చారు. చిన్నది అనగానే మీరు చిన్నదంటే పాలు తాగేదో లేదంటే ఇంకా చిన్నది అనుకున్నారు, కానీ చిన్నది అన్న దగ్గర సుమారుగా ఒక 14 నుంచి ఒక 15-16 సంవత్సరాలు ఉండవచ్చు. 15-16 సంవత్సరాలు ఉండవచ్చు. తర్వాత ఏం జరిగింది అనేది మనము చూడగలిగితే అది రెండవ వచనంలో, తర్వాత వారచ్చట నుంచి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అంటే ఇప్పుడు ఏ సైన్యాధిపతి, పరాక్రమశాలి, ఘనత పొందుకున్న వ్యక్తి, రాజు దయ పొందుకున్న ఆ వ్యక్తి యొక్క భార్య దగ్గర ఎలా ఉందటండి? ఈమె పరిచారం చేస్తుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి ఏం జరిగింది అన్నప్పుడండి, ఏం జరిగింది మనం చూడగలిగితే అక్కడ పని చేస్తుంది. అప్పుడు 3వ వచనం మనము చదవగలిగితే, 3వ వచనంలో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనేను. ఇక్కడ మనం చూడగలిగితేనండి మొత్తం మీద మరి ఈ నయమానును మరి ఎప్పుడు చూసిందో ఏమో కానీ యజమానుడికి ఏముంది, నేను పనిచేసే ఆ యజమానుడికి ఏముంది అంటే అతనికి కుష్టు ఉంది అని ఏం చేసింది అంటేనండి, ఇదిగోనండి ఆ నయమాను భార్యకు ఏం చెప్పింది అంటే, షోమ్రోనులో ఉన్న ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గరికి వెళితే ఇదిగో మన యజమానుడు బాగుపడతాడు అన్న ఒక మంచి మాట ఈ చిన్నది నయమాను భార్యకు చెప్పింది. అసలు ఎవరైనా చెబుతారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని బంధించి వేరే దేశానికి తీసుకొని వెళ్ళారే అనుకోండి, మీ తల్లిదండ్రులకు దూరం చేసి, మీ బంధువులకు దూరం చేసి, మీ దేశానికి దూరం చేసి, మిమ్మల్ని వేరే ప్రాంతానికి ఒకవేళ మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు అనుకోండి. అప్పుడు మనము ఎక్కడైతే మనల్ని ఉంచారో, ఎవరైతే మనల్ని పరిచయమన్నారో వాళ్ళకి మనము మేలు చేస్తామా, కీడు చేస్తామా మీరు ఆలోచించండి. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆ చిన్నది నయమాను యొక్క ఆరోగ్యము కోసము, ఇదిగోనండి అతని స్వస్థత కోసము ఆలోచిస్తుంది అంటే ఏం కోరుకుంటుందంటే ఆమె ఇదిగోనండి యజమాను యొక్క మేలు కోరుకుంటుంది, కానీ యజమాను యొక్క కీడు మాత్రము కోరుకోవటం లేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక క్రైస్తవుడిగా ఎప్పటికీ కూడా మనము ఒకళ్ళ మేలు కోరుకోవాలే కానీ ఒకళ్ళకు ఎప్పుడు కూడా ఇదిగోనండి కీడు చెయ్యాలి అన్న ఆలోచన మనకు రాకూడదు. క్రైస్తవుడు అంటే ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరుల మేలు కోరుకునేవాడే క్రైస్తవుడు. ఒక చిన్నదండి దేశం విడిచిన, తల్లిదండ్రులకు దూరముగా ఉన్న, బంధువులకు దూరముగా ఉన్న, పరాయి దేశములో ఉన్న ఆ చిన్నది దేవుణ్ణి విడవలేదు. ఆ యజమానురాలకు ఒక మంచి మాట చెబుతుంది, అమ్మా ఇదిగో మన యజమానుడు గనక పలాని ప్రవక్త దగ్గరికి వెళితే అతను బాగుపడతాడు అని ఒక మంచి మాట చెప్పింది. అందుకే మనకు కూడా దేవుడు ఏం చెప్పాడో చూడగలిగితే మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 29వ వచనాన్ని అందరం చదువుకుందాము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. అంటే మీ మాట ఎలా ఉండాలి అంటే వినేవారికి మేలు కలగాలి, వినేవారికి మేలు కలిగే మాటలే మీ నోటి నుండి రావాలి. అందుకేనండి మీరు ఆలోచన చేయగలిగితే మీ మాట ఎదుటి వ్యక్తికి ఒక క్షేమాన్ని ఇవ్వాలి, మీ మాట ఎదుటి వ్యక్తికి ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మీ మాట ఎదుటి వ్యక్తికి ఆదరణ ఇవ్వాలి, ఇదిగోనండి బలాన్ని ఇవ్వాలి. అలాంటి మాటలే మనం మాట్లాడాలి, అలాంటి మాటలే మన నోటి గుండా రావాలి.
మరి ఇప్పుడు ఇతను ఎలా ఎవరండి నయమాను? ఒక పరాక్రమశాలి, రాజు దగ్గర ఘనత దయ పొందుకున్న వ్యక్తి, అలాగే ప్రజల వలన ఘనత పొందుకున్న వ్యక్తి, ఒక సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి, అంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి, అంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి ఏం చేశాడు అంటే, ఈ చిన్నది భార్యకి చెప్పింది, భార్య ఏమో భర్తకు చెప్పింది. అందుకేనండి ఎప్పుడు కూడా భార్య కుటుంబము అలాగే భర్త యొక్క క్షేమము కోరుకుంటుంది, అలాగే ఆలోచిస్తుంది. ఎప్పుడు కూడా భార్యల యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. కుటుంబము తర్వాత భర్త క్షేమం కోసమే ఇదిగోనండి మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది. ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే మొత్తం మీద భర్తకు చెప్పిందండి, ఏమండి పలాని దేశంలో, పలాని ప్రాంతంలో పలాని ప్రవక్త ఉన్నాడట, ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళొస్తే బాగుంటుంది కదా. అప్పుడు ఈ నయమాను ఏం చేశాడు అంటే, మళ్ళీ వెళ్ళి రాజుకు చెప్పాడు, అయ్యా పలానా దేశంలో ఉన్నాడట, మరి నేను వెళ్ళొస్తాను అని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడండి. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ సిరియా రాజు ఏం చేస్తాడు అంటే, ఇజ్రాయేలు రాజుకు ఒక లెటర్ రాస్తాడు. నా సైన్యాధిపతి వస్తున్నాడు, మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఇదిగో ఆయన దగ్గరికి ఇతను వెళతాడు అని ఒక లెటర్ రాస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనము చూడగలిగితేనండి, దయచేసి 5వ వచనాన్ని మరలా మనం అందరం కూడా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ వచనము, సిరియా రాజు, నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇక నయమాను గారికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, నేను ఒక ప్రవక్త దగ్గరికి వెళుతున్నాను, ఆ ప్రవక్త దగ్గరికి వెళుతున్నప్పుడు నేను వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకేనండి మీరు సంఘానికి వెళ్ళినా, మీరు ఒక సేవకుని దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు కూడానండి వట్టి చేతులతో మీరు ఎప్పుడు కూడా వెళ్ళకండి. అంటే ఇప్పుడు నయమాను ఎవరి మాట విన్నాడంటే భార్య మాట విన్నాడు. భార్య ఎవరి మాట విన్నదంటే, ఒక చిన్నది చెబితే భార్య విన్నది, ఆ తర్వాత భర్తకు తెలియజేసింది. మొత్తం మీద ఒక చిన్నదాని మాట విని ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఆ తర్వాతనండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితే, ఇక్కడ 8 నుంచి ఈ 10 వచనాలు తర్వాత మీరు చదువుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితేనండి, ఇక ఆ ప్రవక్తకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, పలానా సిరియా దేశం నుంచి సైన్యాధిపతి వచ్చాడని తెలియజేయగానే, వర్తమానం రాగానే అప్పుడు 9వ వచనము నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. 9వ వచనము నుంచి, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చెయ్యుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. కనీసము ఒక దేశానికి సైన్యాధిపతి వస్తే కూడా ఎలీషా గారు అతని దగ్గరికి రాలేదు. ఒక పనివాని పంపించాడు, వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పు అనేసరికండి నయమానుకు కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందో తర్వాత మీరు చూడగలిగితే 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనము, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. అంటే నయమాను ఏమనుకుంటున్నాడంటే, ఈ రోజు చాలా మంది మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి అంటున్నారు కదా.
ఇప్పుడు మనం చూడగలిగితేనండి, ఇప్పుడు మన చేతులు మన మీద పెట్టుకోమంటున్నారు. నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, గుండె జబ్బా, నీ చేయి నీ గుండె మీద పెట్టుకో, నేను ప్రార్థన చేస్తానంటున్నారు. అయితే ఈయన కూడా ఏమనుకున్నాడంటే, ఈయన కూడా ఎలీషా గారు వచ్చి తన కుష్ఠరోగం మీద చెయ్యేసి తన మొత్తం మీద దాన్ని మర్దన చేసి మొత్తం మీద దాన్ని స్వస్థపరుస్తాడని ఈయన ఆలోచన. ఈరోజు కూడా చూడండి, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలిస్తుందని మనం నమ్మాలి. కొంతమంది చూడండి, చేతులు తల మీద పెట్టి అంతవరకు దాకా వెళ్ళరండి. కానీ క్రొత్త నిబంధనలో తొందరపడి హస్త నిక్షేపము చెయ్యకుము అని తిమోతి గారికి పౌలు గారు చెబుతారు. తొందరపడి హస్త నిక్షేపము చెయ్యకుము తిమోతి, హస్త నిక్షేపము నీవు చెయ్యకుము. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఆ తర్వాతనండి ఇతనికి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత 12వ వచనంలో అతను ఏమంటున్నాడో మనం చూడగలిగితే, దమస్కు నదులైన అబానాయును పర్పారును ఇజ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయేను. ఈ మాట చెప్పడానికి ఇక్కడ దాకా రావాలా నేను? మన దమస్కు ప్రాంతంలో ఇంతకంటే యోర్దాను నదుల కంటే శ్రేష్టమైన నదులు లేవా? యోర్దాను కంటే గొప్ప నదులు మన ప్రాంతంలో లేవా? ఈ మాట చెప్పించుకోవడానికి ఇంత దూరం రావాలి అని ఇక రౌద్రుడైపోయారట. కోపం తెచ్చుకున్నాడట. అప్పుడు 13వ వచనంలో ఏం జరిగింది? అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, ప్రారంభంలోనేమో ఒక చిన్నదాని మాట విన్నారు. ఇక్కడ కూడానండి ఏం జరుగుతుందంటే, నయమాను ఒక పనివాడు ఒక దాసుని మాట వింటున్నాడు. అసలు ఏ యజమానుడైనా దాసుని మాట వింటారా? మీరు ఆలోచించండి. ఏ యజమానురాలైనా ఒక చెరగొని తెచ్చిన ఒక చిన్నదాని మాట వింటారా? మీరు ఆలోచించండి. అంటే ఆ చిన్నది చెబితే నమ్మాడు, తర్వాత పనివాడు చెప్పినా కూడా వింటున్నాడు. అంటే నయమానులో ఒక తగ్గింపు కనబడుతుందండి, ఒక తగ్గింపు జీవితం కనబడుతుంది. ఇక తర్వాత 14వ వచనంలో ఏం జరిగిందో మనం చూడగలిగితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఇక ఏం జరిగింది అంటేనండి, ఇదిగో ఎప్పుడైతే ఆ దాసుని మాట, ఎప్పుడైతే ఆ చిన్నదాని మాట విని ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ప్రవక్త చెప్పింది, ఆ దైవజనుడు చెప్పింది ఎప్పుడైతే విన్నాడో, ఇదిగోనండి అతను స్వస్థత పొందుకున్నాడు. అందుకేనండి దేవుని పిల్లల మాటలు ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని ఇవ్వాలి, ఎదుటి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి. కానీ ఇదిగోనండి మన మాటలు ఒకరిని బాధ పెట్టేవిగా మన మాటలు ఉండకూడదు. ఇక అతను ఏం జరిగిందంటేనండి, ఆ యోర్దాను నదిలో ఎప్పుడైతే ఆయన 7 సార్లు మునిగాడో, ఆ తర్వాతనండి అతని దేహము పసిపిల్లవాడి దేహం వలె మారిపోయింది. స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇతను కానుక తీసుకొని వచ్చాడు కదండి. ఇతను కానుక తీసుకొని వచ్చాడు కదా, ఆ కానుకను ఎలీషా గారు రిజెక్ట్ చేస్తాడు. నాకు కానుక వద్దు. ఇక ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే 17-18 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. 17 అప్పుడు ఆయన ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు, ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు, ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని డిసిషన్ తీసుకుంటున్నాడో మనం చూడగలిగితే,
యెహోవాకు తప్ప యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇంకను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతుల మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా. అందుకేనండి సేవకుల మాట రూఢిపరుస్తానని దేవుడు చెప్పాడు. 7 మార్లు మునగమంటే 7 మార్లు మునగాల్సిందే ఈ నయమాను. దైవజనుడు 5 మార్లు మునగమంటే 5 మార్లు మునగవలసిందే. అందుకే సేవకుల మాట నేను రూఢిపరుస్తాను అన్నాడు. ఆ తర్వాత ఒక మంచి డిసిషన్ తీసుకుంటున్నాడు. ఏమనంటే, ఇక నేను యెహోవాకు తప్ప ఎవ్వరికి కూడా నేను బలులు అర్పించను. ఒకవేళ ఉద్యోగరీత్యా ఇప్పుడు మన క్రిస్టియన్సే ఉన్నారనుకోండి, మొన్న ఏమైంది, ఒక మిలిటరీ అయిన పలానా నేను గుడిలోనికి వెళ్ళను అంటే అతన్ని ఏం చేశారు, సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేసేసారు మొత్తం. పలానా గుడి దగ్గరికి నువ్వు బందోబస్తుకు వెళ్ళాలని ఒక మిలిటరీ ఆయనకు చెబితే ఆయన నేను వెళ్ళనని రిజెక్ట్ చేసేసరికి ఆయనను డిస్మిస్ చేసేశారు. ఇక్కడ ఈయన కూడా అదే అంటున్నారు. ఒకవేళ ఉద్యోగరీత్యా రాజు రమ్మని ఒకవేళ ఇదిగో పలాని దేవత దగ్గర అది చేయి ఇది చేయమని చెప్పినప్పుడు నేను చేస్తే, ఒకవేళ ఇదిగో యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంటే నయమాను గారి జీవితంలో ఎప్పుడైతే మేలులు పొందుకున్నాడో, ఇదిగోనండి దేవుణ్ణి మహిమపరిచేవాడిగా కనబడుతున్నాడు. ఒక మంచి నిబంధన చేసుకుంటున్నాడు. ఇక నేను ఇది చెయ్యను అని. మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనము కూడా మన పాపాల్లో నుంచి మనమందరము కూడా ఇదిగోనండి మన పాపాలకు క్షమాపణ పొందుకున్న మనమందరం కూడా బ్యాప్టిజం ద్వారా మనం అందరము పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మీరు మీ జీవితంలో దేవుని కొరకు ఎలా బ్రతుకుతానని మీరు డిసిషన్ తీసుకున్నారు. మీరు బ్యాప్టిజం తీసుకునే నాడు ఎలా బ్రతుకుతానని మీరు నిర్ణయం తీసుకున్నారు. అలా బ్రతుకుతున్నారా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి ఈరోజు ఎంత ఇతను స్వస్థత పొందుకోవడానికి ఒక కారణం ఏంటంటే, భార్య మాట విని స్వస్థత పొందుకున్న భర్త ఒక నయమాను కనబడుతున్నాడు. ఒక చిన్నది చెబితే విన్నాడు. ఒక దాసుడు ఒక పనివాడు చెబితే విన్నాడు. తగ్గించుకునే ఆ జీవితం కనబడుతుంది. స్వస్థత పొందుకున్న తర్వాత ఇదిగోనండి దేవుణ్ణి మహిమపరిచేవాడిగా కనబడుతున్నాడు. మరి ఈరోజు ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని టాపిక్స్ మనం వింటున్న తర్వాత ఇదిగోనండి మనలో వస్తున్న మార్పేంటి, మనం ఏ నిబంధన చేసుకున్నాం మనము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి దేవునికి మనము కూడా ఏమి తీసుకురావాలి అంటే, మనము కూడా మహిమను ఇదిగోనండి దేవునికి మహిమ ఘనత ప్రభావములు దేవుడు పొందుకునే విధముగా మన జీవితాన్ని మనము బిల్డ్ చేసుకోవాలి. అలా మన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకేనండి భార్య మాట విని స్వస్థత పొందుకున్న భర్త ఒక నయమాను కనబడుతున్నాడు. కాబట్టి మీ మాటలు ఎలా ఉన్నాయో, మీరు దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉన్నారో లేదో, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆ మేలుకు తగ్గట్టుగా దేవుని పట్ల మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.